కానీ ఇక్కడ మాటలకు వచ్చాయి. ఫ్యాక్టరీ వచ్చి ఫ్యాక్టరీతో ఇప్పిస్తాం డబ్బులు అని చెప్పారు. ఓకే, సంతోషం, కాదనలేదు. కానీ మళ్ళీ రెండో మాట ఏం చెప్పారు? ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడే కనిపించలేదు అని చెప్పారు. ఏ ప్రభుత్వంలో ఫ్యాక్టరీ వాడు కనిపించలేదు అనే మాటని మాట్లాడతామండి? కనిపించకపోయింది పిల్లక పట్టుకొని ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొస్తాం. ఇది ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం. ప్రభుత్వం అంటే ప్రైవేట్ వ్యవస్థ కాదు. తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రభుత్వంతో చట్ట ప్రకారం ఏముందో అవన్నీ కార్యక్రమాలు చేయిస్తాం. అందుకో ఆ యాంబిక్యూడ్ ఉంది కాబట్టి, ఆ భాషలో వచ్చి ద్వందార్థాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనవలసి వచ్చింది. ఆలస్యమైతే మేము చేస్తాం, అవసరమైతే ముచ్చు కూర్చుంటాం. ఎస్, ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రజల తరఫున పోరాటం మా తాలూకా ఆ బాధ్యత. ఆ క్షతగాత్ర పట్ల మా తాలూకా బాధ్యత. ఆ నేపథ్యంలో ఆయన చెప్పారు, ఏంటో ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంటే మీరే మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు ఏదైనా నా సొంత కవిత్వం ఉందా చెప్పండి? చెప్పింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే, ఇది చేసింది వాళ్ళే, మళ్ళీ వచ్చంటారు. ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది ఏం చెప్పండి? ఎక్కడ మన కేజీహెచ్లో మీ అందరం ఉన్నప్పుడు, ఎస్, ఎవరైతే ఐడెంటిఫై ఉంటో ఐడెంటిఫై ఇస్తారు, లేనప్పుడు వాళ్ళు ఎగరేసి ఇవ్వాలంటే 1-2 రోజులు పడుతుంది. మాకు తెలియదు అనుకున్నాను 1-2 రోజులు పడుతుందని. కానీ ఆ నమ్మకం కుదిరించాలి, ఆ ప్రొసీడింగ్ ఇవ్వాలి. దాంతోపాటు నేను ఎవరైతే గాయాలయ్యో హాస్పిటల్స్తో ఎక్కడ మన ఉషాబ్రహ్మ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ, మెడికవర్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు కిమ్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు పవన్ సాయిలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రకటించిన దాన్ని వాళ్ళకి నమ్మకం కుదరాలి. ప్రభుత్వంలో ప్రజలకు ఎప్పుడు నమ్మకాలు ఉంటాయి. కానీ మనం ప్రభుత్వాల్లో నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ద్వంద్వ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి అపనమ్మకం వస్తుంది.